వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మినండి. ఇక ఈరోజు అయితే ఈ మిల్ మేకర్స్తో ఒక ఐటమ్ అయితే చేస్తున్నా అండి. మా ఓడికి ఇది చాలా ఇష్టం అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు వాడు. ఇంకా నేను ఈరోజు చేద్దాం రేపు చేద్దామని ఇంకా ఈరోజు అయితే తీరుబాటు అయింది. ఇంకా చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నా. ముందుగా అయితే వీటిని కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు అట్లా కొంచెం తెల్లనురుగు వచ్చేంత వరకు బాయిల్ చేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేశాను చల్లారేంత వరకు. తర్వాత మైదా పిండి తీసుకొని కొంచెమే ఉందన్నమాట ఇది. ఇంకా కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ కొద్దిగా నూనె వేసి బాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లే కలుపుకోవాలన్నమాట. ఇది చాలా రోజుల ముందు చేశాను అనమాట. ఇంకా మధ్యలో చేయలేదు, గ్యాప్ వచ్చింది బాగా. ఇంకా వాడే గుర్తు చేసి అడుగుతున్నాడు రోజు, చెయ్యి మమ్మీ, అది చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ తినాలని ఉంది అని. ఇంకా సర్లే అని చేద్దామని చెప్పి మొదలుపెట్టుకున్నా ఈరోజు అయితే. ఈ పిల్లలు ఉంటే అంతే అండి, ఇంకా వాళ్ళు అడిగినదల్లా చేసి పెడుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళు అడిగింది చేసి పెట్టకపోతే బొంగమూతులు పెడతారనమాట. భలే ముద్దుగా ఉంటారు అయితే అప్పుడు. ఎంత పెద్దోళ్ళైనా తల్లికి చిన్నపిల్లలాగే కనిపిస్తారండి. ఓపిక ఉంటే చేస్తాము, ఓపిక లేకపోతే చేయము. ఇంకా మరి ఏం చేస్తామండి. ఇంకా అడిగినప్పుడు ఓపిక తెచ్చుకొని మరీ చెయ్యాలి ఒక్కోసారి. ఇంక ఇవి చల్లారాక మొత్తం వాటినంతా పిండేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ లాగా చాకుతో కట్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. మనము ఆలు ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెము అల్లం పేస్టు, ధనియాల పొడి అంతా మనము ఫ్రై లాగే చేసుకోవాలండి. ఇది పక్కన ఇంకా పెట్టేసి చల్లారుతూ ఉంటుంది. ఇంకా ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మళ్ళీ ఒకసారి బాగా చేత్తో బాగా పిసుక్కొని తర్వాత ఇంకా మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని చపాతీల మాదిరిగా పల్చగా కాకుండా కొంచెం మందంగా దిద్దుకోవాలన్నమాట. చపాతీల మాదిరిగా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు దిద్దుకోవాలి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, అది మన ఇష్టం. ఇంకా ఈ సోయాబీన్స్ మంచిదే అండి పిల్లలకి. అప్పుడప్పుడు మనము ఇలా చేయకపోయినా వీటి కర్రీస్ అయినా కొంచెం బాయిల్ చేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఇచ్చిన కర్రీలాగా చేసి పెట్టినా కానీ, లేకపోతే పరోటాలాగా చేసినా చాలా మంచి విటమిన్లు అయితే ఉంటాయి, ప్రోటీన్స్ అయితే ఇందులో. ఈ మిల్ మేకర్స్తో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మనము. వీటితో కర్రీ తొందరగా కూడా అయిపోతుందండి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు మనము ఏదైనా కానీ. ఇంతకుముందు అయితే చిన్నగా ఉన్నప్పుడు కంపల్సరిగా ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి ఏదో ఒకటి అయితే చేసి పెట్టేదాన్ని అండి ఓపికతో. పిల్లలు కూడా అట్లాగే తినేవాళ్ళు అప్పుడు అడిగి మరి. ఇప్పుడు పోను ఓపిక తగ్గిపోయింది, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, అంతగా అడగరనమాట. ఏదన్నా ఒకవేళ తినాలనిపించినా వాళ్ళే చేసుకుంటారు, చిన్న చిన్న స్నాక్స్ లాగా చేసుకుంటారనమాట ఇంట్లో ఉన్న వాటితోనే. లేదు అంటే నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను. ఇక మొత్తానికైతే కర్రీ ఇట్లా చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఉండలు మనం కావాల్సిన సైజులో చెప్పా కదా ఫస్ట్లో, అట్లా చేసేసుకొని ఇంకా మనం కావాల్సిన సైజులో మనము దిద్దుకోవాలన్నమాట. కొంచెం మందమే దిద్దుకోవాలి, పల్చగా దిద్దుకుంటే గినక ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇందులోకి గుడ్లు కూడా కావాలండి. నేనైతే 3 గుడ్లు తీసుకున్నా. నేను ఆ గుడ్లు కూడా మొత్తం పగలగొట్టి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇక నాన్ స్టిక్ పెన్నం కానీ లేకపోతే మామూలు చపాతీలు చేసుకునే పెన్నం కానీ అది పెట్టేసుకొని కొంచెం అంతా ఆయిల్ రాసేసి ఇంకా ఇవి మనం దిద్దుకున్న చపాతీలు ఉన్నాయి కదా ఇవి పెట్టేసి మధ్యలో ఈ స్టఫింగ్ అంతా సరిపోయినంత పెట్టేసి మధ్యలో మనము గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుడ్డు లిక్విడ్ దాంట్లో వేసేసుకోవాలన్నమాట సరిపోయినంత. 4 పక్కల ఇంకా ఫోల్డ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి కాల్చుకోవాలన్నమాట. మన ఒక విధంగా చెప్పాలంటే భక్షాల మాదిరిగా అనమాట. నేను ఫస్ట్ 4 తీసుకున్నా, ఎక్కువ అవుతాయని చెప్పి ఇంకా మళ్ళీ 3 తీసుకున్నా, ఒకటి పక్కన పెట్టేసాను నేను. ఇక ఇదైతే ఇంకా చాలా రోజులైందని చెప్పా కదా, ఫస్ట్ గుర్తులేక ఇట్లా ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఇట్లా కడాయి పెట్టేసి ఆయిల్ అప్లై చేసేసి పెట్టానన్నమాట. అది ఇంకా బాగా వేడెక్కిపోయింది కదా చపాతీ, ఇది పెట్టేసరికి అది
అంటుకోవటం లేదన్నమాట. కాలుతుంది చేత్తో అనడానికి, మళ్ళీ ప్లస్ అది అంటుకోవటం లేదు అంతా ఫోల్డ్ చేస్తే. ఇక అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట మనకి. బాగా చేసిన ఇంకా చూడండి, మీరే చూడండి, అది వేడైంది కాబట్టి అది సరిగా అంటుకోవటం లేదన్నమాట. చూడండి అంత పొర అనేది అంటుకోకుండా దానికి విడిపోతూ ఉంది. ఇక ఏదో ఒక విధంగా అయితే దాన్ని చేసేసాను, కాల్చేసాను దాన్ని ఒకదాన్ని. ఇంకా తర్వాత మళ్ళీ దోస పెన్నం పెట్టేసి ఇంకా దానిపైన ఆయిల్ వేసి ముందుగానే మనం చేసి పెట్టుకున్న అవన్నీ వేసేసి చపాతీలు మధ్యలో స్టఫింగ్ అంతా పెట్టేసి కావాల్సినంత కోడిగుడ్డుది అంత లిక్విడ్ వేసేసి చేశానండి. ఈసారి బాగా వచ్చాయి అన్నమాట. మనమంతా చేసుకున్న తర్వాత స్టఫింగ్ అది నింపుకొని అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు అవి ఎట్లా ఉన్నాయో అట్లా షేప్ వచ్చేస్తాయి అన్నమాట, విడిపోకుండా బాగుంటాయండి. వేడివేడిగా మనము అట్లాగే తినొచ్చు, లేదంటే టమాటో సాస్తో అయినా చాలా బాగుంటాయి తినడానికైతే. ఈ మధ్యలో గుడ్డు కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట కాల్చడానికి. అంటే మందం వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చుట్టూరా కాల్చుకోవాలన్నమాట. మనము సరిగా కాల్చకపోతే పిండి పిండిలాగా ఉంటుంది అన్నమాట, సరిగా కాలవు ఇవి. అందుకే ఓపికతో మనము 4 సైడ్లు మొత్తం బాగా కాల్చుకోవాలన్నమాట. చిన్న మంట పైన బాగా ఎర్రగా దూరగా వచ్చేటట్టు కాల్చుకోవాలి. అప్పుడే మనకి పైన లేయరు క్రిస్పీగా వస్తుంది అన్నమాట మనకి. చూడండి ఈ విధంగా అయితే. ఇంకా ఇది ఎక్కువ పని ఉంటుందని చెప్పి నేను ఎక్కువ ఇది చేయనండి, ఎప్పుడో చేస్తాను నేను. ఇంకా మా ఊడికి అయితే బాగా ఇష్టం అన్నమాట ఇది. ఎక్కువ మంది ఉన్నా కూడా ఎక్కువ చేసుకోలేమండి, ఎందుకంటే టైం పడుతుందన్నమాట. లేదు 2 పొయ్యిల పైన పెట్టుకొని 2 పెన్నాల పైన చేసుకున్నా సరిపోతుంది. కానీ ఎక్కువ అయితే చేయడానికి బాగా టైం పడుతుంది. నాకు ఇవి చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఇంక ఇట్లా మొత్తం ఇట్లా ఇప్పుడు ఆన్ చేసుకొని ఇప్పుడు మిగిలింది కూడా ఈ గుడ్డుదంతా ఇంకా దానిపైన వేసేసాయి అనమాట. ఇంకెందుకులే పక్కన అని చెప్పి, అది కొంచెం మధ్యలో ఆమ్లెట్ లాగా అయిపోద్ది కదా అని చెప్పి వేసేసాయి. ఇంక ఇట్లా ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు ఈ సైడ్లలో కూడా కాల్చుకోవాలి బాగా. ఇటు సైడ్ది కాలేదన్నమాట. ఇంకా అట్లా చుట్టూరా పెన్నం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఆ మధ్యలో వేసిందంతా ఆమ్లెట్ అంతా పక్కకు వచ్చేసింది. ఇంకా అది ఎక్కువసేపు ఉంటే మాడిపోతుందని చెప్పి దాన్ని తీసేసాను. ఇక మొత్తానికైతే ఇలా కాలిపోయాయండి. ఇంకా చూడండి ఇట్లా సైడ్లలో కూడా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట, పచ్చిగా లేకుండా. ఓవెన్ ఉన్న వాళ్ళకైతే ఈజీ అండి ఇట్లాంటివి చేసుకోవడానికి. అవి లేని మనలాంటి వాళ్ళకి ఈ తిప్పలు తప్పవన్నమాట ఇంకా తినాలనుకుంటే. ఇక ఫైనల్గా అయితే ఏదో ఒక విధంగా తిప్పలు పడైతే చేసేసాను. ఇంకా తినడానికైతే ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఇంకా చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మంచిగా కాలాయండి బాగా దూరగా. ఇంకా వీటిని మధ్యలో కట్ చేసుకొని ఇంకా మనం తినేయడమే ఇంకా వేడివేడిగా. ఇంకా మా ఓడైతే ఆగలేకపోతున్నాడండి, ఎప్పుడెప్పుడు మా మమ్మీ పెట్టిస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఇంకా వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడైతే. చూడండి మొత్తం కాలిపోయింది చుట్టూరా 4 పక్కల, సైడ్లలో కూడా మంచిగా కాలిందనమాట. ఇంక ఇట్లా మనకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. అసలు ఈ వీడియో తీసింది ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసానండి. ఇప్పుడు పోస్ట్ చేయడానికి అయ్యింది నాకు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక ఇవ్వండి ఇవాల్టి మా ఇంటి ముచ్చట్లు.